వెళ్తామని నిజం ఉందా? అది కల్పితం అదా? నిజం అది? అట్లని కాదు. స్వర్గం నరకాలు రెండు ఉన్నాయి. ఇప్పుడు మా దాంట్లో స్వర్గము నరకమే కాదండి, మోక్షం అనే పదం కూడా ఉంది. ఉందన్న. ఎందుకంటే మనకు బ్రహ్మ వైవర్త పురాణంలోని ప్రకృతి ఖండంలో 31వ అధ్యాయము 16-17 శ్లోకాలు ఏముందంటే, శివలింగమును పూజించిన వాడు నరకానికి పోతాడని ఉంది. ఉండనండి, అక్కడ ఉంటే నాకేం పని? దాన్ని శివలింగా నేను పూజించట్లేదుగా. ఉందని అంటున్నాడు. కంగారు కాదు అసలు. నాకు పురాణాల గురించి నాకు తెలియదండి. మీరు చెప్పినా నాకు అర్థం కాదు. మీరు దాని వల్ల చెప్పుకుని నాకేం ఉపయోగం లేదని చెప్తున్నాను. క్లారిటీ ఇచ్చారన్నా. కాదు ఒక్క నిమిషం. ఆశ్లేష గారు, ఒక అతను మన హిందువులు ఎవరు అతను ఉన్నాడు, ఇంకొకటి క్రిస్టియన్ ఉన్నాడు. అతనే కలిపాడు హిందువులు అతన్ని. ఇప్పుడు మా గ్రంథాల ప్రకారం గోపి క్రైస్తవుని కాదు, హిందువుని కాదు. ఇవి నీతో మాట్లాడింది ఆయన క్రైస్తవుడు కాదు, హిందువుడు కాదని చెప్పాను నీకు. మళ్ళీ నువ్వు హిందువుడు కాదు. మరి పురాణాల గురించి మీరు హిందూ కాదన్నప్పుడు పురాణాల గురించి మీకెందుకు మరి? గోపి గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఈయన హిందువుడు కాదు, క్రైస్తవుడు కాదు అంటాడు, నాస్తికుడు. మరి బైబిల్ సమర్థిస్తున్నాడండి ఇతను. అబ్రహం అనే బైబిల్ సమర్థిస్తున్నాడు. ఓకే, సమర్థించుకోని కానివ్వండి. కాదు ఇప్పుడు బాబు నువ్వు ఎవరు? కాదు బాబు ఒక్క నిమిషం, నువ్వు ఎవరు? అయ్యా అడిగేది చెప్పేదానికి కైకైన అరవట్లే. ఎవరు నువ్వు? నాస్తికుడువా ఎవరో చెప్పు ఫస్ట్. నువ్వు పేరు అబ్రహం అండి. ఇతను బైబిల్ సమర్థిస్తున్నాడు. ఇతను నాతో బైబిల్ సమర్థిస్తూ మాట్లాడాడు ఇప్పటిదాకా. బైబిల్ ఓకే సరే. ఇప్పుడు ఏంటి ఆయన క్వశ్చన్ అడగమన్నాడు సార్. ఇప్పుడు పర్లా అడగ. నువ్వు అడుగు బాబు, ఏంటో చెప్పు, అడుగు. ఏంటి సార్? అలా కాదు. నేను గోపి, నువ్వు ఇంతకీ ఆ ధర్మం ఏది సత్యమో అది కావాలా, లేకపోతే నువ్వు డైరెక్ట్ ఆర్ఎస్ఎస్ అని అడిగాను. నేను చెప్పాను కదా ఆర్ఎస్ఎస్ నాకు సంబంధం లేదని. ఆశ్లేష గారు మీరు ఒక నిమిషం ఉండండి సార్. ఆశ్లేష గారు ఒక నిమిషం. ఇప్పుడు ధర్మానికి నేను ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి నాకు సంబంధం లేదు, అసలు వాటికి సంబంధం లేదని చెప్పేసా. మళ్ళీ బ్రహ్మ వైరత పురాణం అంటావు, శ్రీలింగ పురాణం, అవన్నీ నాకు ఎందుకు? అవి నాకు తెలుసా? నేను చెప్పానా? నేను ముందరే స్టేట్మెంట్ ఇచ్చా, అసలు నాకు వాటితో సంబంధం లేదు, నేను ధర్మం కాకపోతే స్వర్గానికి వెళ్ళిపోతానని. ఇప్పుడు చెప్పండి, ఆ బ్రహ్మ వైరత పురాణం గురించి నాకెందుకు? అది కాదు గోపి, ఇప్పుడు నీకు బైబిల్ కోసం ఏదో మాట్లాడుతున్నావు కదా. ఉన్నదే మాట్లాడాను. మీ బాధ ఏంటి ఇంతకు చెప్పండి నాకు. గోపి గారు గోపి అంటే నీ పాప ఎవరు? ఈ పాపి పేరేంటి? పాపి నీ పేరేం పేరు? ఆడు అంతేనండి, వాళ్ళు అట్లే మాట్లాడతారు. దుర్మార్గులు దుష్టులు పేరు పెట్టి పిలుస్తారు, రెస్పెక్ట్ ఉండదు వాళ్ళకి. ఆడు మళ్ళీ నాకు నీతో చెప్తున్నాడు. ఆడు వచ్చి నాకు నీతో చెప్తాను, గోపి అని పేరు పెట్టి సంబోయి, ఈడు నా చుట్టమో నా బావమరిది పేరు పెట్టి. గోపి గారు అతని పేరేంటి? అబ్రహం అండి అతని పేరు. అబ్రహం చెప్పు. అబ్రహం హలో, అబ్రహం చెప్పమ్మా, అడుగు. అడిగా బాబు, అడుగు సార్, అడుగు. కాదు ఇప్పుడు అవతల వాళ్ళు సార్ అంటున్నప్పుడు మీరు సార్ అని అలా గోపి అని పిలుస్తే నీ చుట్టాన్న మన ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పుడు గోళీ ఆడుకున్నావా? చెప్పండి ఎవరు? ఇతని ఇప్పుడు నా పేరు విష్ణు అన్న. అంటే నీ పేరేంటి బాబు? నీ పేరేంటి? బ్రహ్మ వైవర్త పురాణం. నీ పేరేం పేరు? విష్ణు సార్ ఒక్క నిమిషం సార్. విష్ణు గారు చెప్పండి ఏంటి? ఓకే సార్ చెప్పండి విష్ణు గారు చెప్పండి, మీరు మాట్లాడుతున్నారు చెప్పండి. మీ వాయిస్ అప్పుడు ఫోన్ చేసి నన్ను అడిగారన్నా. అడిగి ఇట్లా గోపన్య మాట్లాడుతున్నాడు, ఇట్లా ఏజ్కెళ్ళో ఇలా ఉందంటే కదా, బూతులు లాగా ఉందంటే కదా అంటే, అవునన్నాడు, ఉన్నదే ఉంది అన్నా అని చెప్పాడు. నేను అడిగా, మీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదండి, మాట్లాడండి విష్ణు గారు. ఏదో చిన్నగా వస్తుంది కొంచెం. అన్న వాయిస్ సరిగా రావట్లేదు, క్లారిటీ కొంచెం తీసుకురా విష్ణు అన్న. అయితే అన్నా వినపడుతుంది ఇప్పుడు? వినపడుతుంది. ఆశ్లేష గారు మీరు నేను మాట్లాడతాను. ఓకే సార్, పెద్దగా మాట్లాడమనండి, నేను కామ్గుంటాను, పెద్దగా మాట్లాడమనండి. సార్ చెప్పండి సార్ విష్ణు గారు.
అదే ఉం. బైబిల్లో ఇలా ఉంది కదా, బైబిల్ ని బూతు గ్రంథం అంటున్నారు, నిజమైన బ్రదర్ అని కాల్ చేశాడన్నా నాకు. ఓకే ఓకే అండి, ఓకే చేస్తే ఉం. బ్రదర్ అందులో అలాగనే ఉంది, అలా ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు, లేకపోతే ఎందుకు మాట్లాడతారు ఉం. అని చెప్పినాను. ఓకే అండి, ఓకే. ఒకటి. ఉం. రెండో విషయం ఏం చెప్పానంటే, బ్రదర్ గ్రంథాల ప్రకారం చదివితే ఉం. ఆ గ్రంథాల్లో ఈ గ్రంథాల్లో అక్కడక్కడ అట్లా కనబడుతుంటది, ఉం. ఒక్క విషయాన్ని రెండు విషయాలను బట్టి కన్ఫర్మ్ చేయలేము అని మాట్లాడానన్నా. ఉం. 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 అది అసలు సంగతి. సరే, ఇప్పుడు ఓకే, మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడి చెప్పాలి. ఇప్పుడు ఈయన నాకు అసలు ఎందుకు కాల్ చేశాడు? ఈయన క్రిస్టియన్ కాదంటున్నాడు, మరి బైబిల్ గురించి ఎలా తెలుసు క్రిస్టియన్ కాదన్నప్పుడు? అంటే మీరు ఒక అడ- ప్రశ్న అన్నా. నేను ఒకప్పుడు క్రైస్తవుని, మీరు ఏమీ అడగలేదు. నేను క్రైస్తవుని కాని అన్నమాట నిజమే. క్రైస్తవులు కానప్పుడు నాకు కాల్ చేయటం దేనికండి? మరి కావచ్చు. నువ్వు అలా కాదు, బైబిల్ని నువ్వు వేరే మీరు వేరే ఒకరితో మాట్లాడుతూ ఇదే మాట మాట్లాడారు అంటే మీకు బైబిల్ బాగా తెలుసు. అవును. మీరు దేంట్లో ఎక్కడ తప్పులున్నాయి, మీరు ఏది ప్రామాణికంగా నమ్ముతారు, మీరు అసలు ఏంటి అని తెలుసుకుందామని మీకు నేను కాల్ చేశాను. కరెక్టే. ఇప్పుడు అసలు కాల్ చేసినప్పుడు బైబిల్లో తప్పులుంటే చూపించడం, మీరు రిఫరెన్స్ చూపించి చదువుకోవాలి. వితండవాదం చేస్తే ఎట్లా నాతోటి? ఏంటి వితండవాదం? అదే అంటున్నాను. ఇప్పుడు మీరు వితండవాదం మాట్లాడలేదు, మీరే ఊరికినే బైబిల్లో బూతులు ఉన్నాయి అని చెప్పి నువ్వు గోపి అంటే నువ్వు పాపి అంటారా బాబు? నిన్ను మర్యాద గోపి గారని అడగాలి. నువ్వు పాపిలాగా మాట్లాడితే మర్యాద లేదా? అవును, మాట పెంచకండి సార్. నేను పెంచట్లేదండి, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. పేరు పెట్టి పిలవకూడదు కదండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మన ఇద్దరు క్లాస్మేట్స్ అయితే మీరు నా పేరు పెట్టి పిలిచి, నేను ఇప్పుడు మీరే అని అంటున్నాను, నేను నువ్వు అనట్లేదు. మరి నీ సంస్కారం, మీ సంస్కారం ఏంటో నా సంస్కారం ఏంటో చూడండి. ఇప్పుడు నువ్వు గోపి గారు అన్నావు, చూసావా? ఇందాక గోపి అంటున్నావు. ఇప్పుడు నేను తిడితే నీకు కరెక్ట్ అయిపోయాను. నువ్వు పాపి అంటే నువ్వు కరెక్ట్ అయిపోయావు, చూసా? అదే మరి లేదు గోపి గారు. చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. నేను ఏంటండి ఇప్పుడు నేను మిమ్మల్ని గోపి గారని సంబోధించానా లేదు గోపి అన్నాను సార్? నేను అబద్ధాలు ఆడుతున్నా సార్, ఒక మాట అబ్రహం గారు, మీరు ఏమనుకోండి ఒక మాట చెప్తాను సార్ మీకు. మీరు ఒకసారి సైకాలజిస్ట్ ని కలవండి సార్ ఒక్కసారి. మీరు దయచేసి ఏమన్నా మీకు కొంచెం మానసికంగా కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎందుకంటే అన్న మాట కూడా మీరు అనలేదు అంటున్నారు, కొంచెం అందుకు చెప్తున్నాను నేను. మీరేరే తప్పుగా నన్నేం అనుకోవద్దు. అది ఎందుకంటే